10 మంది ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి. 10 మంది ఫ్రెండ్స్లో ఒక దగ్గర డబ్బులు ఉన్నాయి. అయితే ఒక ఫ్రెండ్ తనని అడిగి అరే నేను ఇట్లా టూర్ వెళ్తున్నా, ఇట్లా నేను బయటికి వెళ్తున్నా, నేను అవుట్ ఆఫ్ స్టేట్కి వెళ్తున్నా అని చెప్పి డబ్బులు అడుగుతాడు. సరే అని చెప్పి ఇస్తాడు. డబ్బులు వానికి ఎన్ని కావాలో 1,00,000, 2,00,000, 3,00,000 ఇస్తాడు. అదే ఏ టైంకి ఇస్తావని చెప్పి అడుగుతాడు. నేను ఒక సంవత్సరం తర్వాతనో 6 నెలలకో చెప్తాడు. కానీ సరైన టైంకు ఇయ్యలేదు ఫ్రెండ్. అదే 10 మందిలా ఒక ఫ్రెండ్కి ఆపద వచ్చింది. అదే ఫ్రెండ్ తనని అడిగాడు, డబ్బులు ఉన్నాయని తెలుసు కానీ ఇవ్వలేదు. కానీ ఇక్కడ ఆపద ఉంది, అక్కడ జల్సాల కోసం అడిగితే ఇచ్చాడు, ఇక్కడ ఆపద ఉందని ఇచ్చాడు. కానీ అందరు ఒక్కడే అనుకోవడం అనేది తప్పు. ఆపదను చూసుకోవాలి, జల్సాల కోసం అడిగినను కూడా చూసుకోవాలి. కానీ ఎందుకు చూసుకోవాలి? వాడు మాట తప్పిండు, వానికి మరోసారి చేయడానికి ఛాన్స్ ఉండదు. వాడు కింద పడి కిందికి మీనికి కాలు రాకినా కూడా ₹1 ఇవ్వడానికి అవకాశం ఉండదు. కానీ ఆపదనునికి మాత్రం అడిగినప్పుడు మాత్రం డబ్బులుండి మాత్రం లేవనే మాట అనొద్దు. ఫ్రెండ్షిప్లో ప్రతి ఒక్కరికి చెప్తున్నా, అందరు ఒకేలా ఉండరు. అందరు ఒకేలా ఉండరు. 10,000 అయినా కానీ 10 లక్షలు అయినా కానీ మనిషిని ఒక్కసారి చూడాలి. డబ్బులు ఇచ్చేవాళ్ళు, నీకు ప్లాట్ ఉందా, నాకు మార్గేజ్ చేయి, నీకు భూమి ఉందా, నాకు రిజిస్ట్రేషన్ చేయి, ఎన్ని డబ్బులు కావాలంటే చెప్పి ఇస్తున్నారు. కానీ ఇలాంటి వాళ్ళు ఉండడం వల్లే మనిషికి నమ్మకం పోతుంది. అందరినీ చూడాలి, అందరు ఒకేలా ఉండరు. బాగా గుర్తుపెట్టుకోండి, మీలాంటి వల్ల మంచి వాళ్ళు కూడా చెడిపోతున్నారు. చెడిపోవడం అంటే నమ్మకం పోతున్నారు. అర్థం చేసుకోండి. ఎవరైనా డబ్బులు తీసుకుంటే వాళ్ళకి సరైన టైంలో ఇవ్వకపోయినా 1 నెల అటు ఇటు అయినా సరే ఇవ్వండి. నమ్మకం మాత్రం నిలబెట్టుకోండి. మనిషికి డబ్బు ముఖ్యం కాదు. పక్కల చనిపోతున్నాడంటే డబ్బు రాదు, వాడే ఇచ్చినోడే మళ్ళీ నేను కాపాడుతాడు, తిట్టినోడే నేను కాపాడుతాడు. మనిషికి మరో మనిషి తోడు తప్ప డబ్బు శాశ్వతం కాదు.